విశాఖ నగరంలో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వాల్తేర్, కేఆర్ఎం కాలనీ సహా పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు చేరింది. ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం వరదమయమైంది. విశాఖ నగరంలో కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు నీట మునిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి విశాఖ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖ వ్యాప్తంగా కూడా మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏమాత్రం ఖాళీ లేకుండా కుండపోత వర్షాలు ఒక్కసారిగా కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతానికైతే జ్ఞానాపురంతో పాటు ఇటు అల్లిపురం, అదేవిధంగా వన్ టౌన్ ఏరియా ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ వర్షంతో ప్రభావంతో ప్రస్తుతం నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే అల్పపీడన ప్రభావంతో అయితే మాత్రం నగర వ్యాప్తంగా పూర్తిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మనం చూస్తున్నాం, ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మాత్రం పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. వాహనదారులు అంతా కూడా వస్తున్నటువంటి ఆ మార్గం అంతా లోతట్టు ప్రాంతం ఉండడంతో చాలా వాహనాలు కూడా అక్కడ ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా చూసుకోవచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే అల్పపీడనం అనేది అలాగా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో అయితే మాత్రం విస్తారంగా వర్షాలు వస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు కోస్తాంధ్ర, ఇటు కాకినాడతో పాటు ఏలూరు, ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఐఎండీ అయితే మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖలో ఉన్నకాలంగా మేఘాలన్నీ కూడా భారీగా వస్తున్నట్టు ఉన్నాయి. దీంతో పాటు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే వైజాగ్కి ఏదైతే ఎంత వర్షం కురిసినా సరే వెంటనే బీచ్ వైపుకు వెళ్ళే పరిస్థితి ఉండడంతో చాలా వరకు నీట మునిగిన ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటం లేదు. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం 10 సెంటీమీటర్లు మేర వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది అటు దక్షిణ ఒడిశా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య తాకే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తీరం వెంబడి భారీ ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడికక్కడ భారీ వర్షాలు వెంటనే పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాలు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ గోడలు ఇవన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి. వెంటనే అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైతే ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏపీ తీరం వైపు వాయుగుండం కమ్ముకు వస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా బలపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఈ నెల 19న ఏదైతే దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. విశాఖ, అదేవిధంగా అనకాపల్లి జిల్లా, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవైపు చూసుకుంటే అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. గడిచిన కొద్ది గంటల్లో శ్రీకాకుళంలో అత్యధికంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలను వేస్ట్ చేసుకుంటే 11 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విశాఖలో అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు అల్పపీడనం అనేది బలపడుతుండటంతో దీని ప్రభావంతో ఈరోజు రాత్రికి, అదేవిధంగా రేపు కూడా భారీ వర్ష సూచన ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా నీట మునిగినటువంటి పరిస్థితి, ఇళ్లలో కూడా వాటర్ చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. దాంతోపాటు రోడ్లు కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా వరకు జలమయం అవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు పర్యాటకులు ఆర్కే బీచ్కి వీటన్నిటి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా వర్షం భారీ స్థాయిలో కురవడంతో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ విశాఖలో చోటు చేసుకుంటుంది.